ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నేరస్తులకి నేరగాడు అండ 24 కేసులు ఉన్నాయని మీద నీకంటే నేరస్తుడు ఎవడన్నా ఉంటాడా? నీ హయాంలో మధ్యలో కుంభకోణానికి నువ్వు పాల్పడ్డాడు దాంట్లో ఏత్రిగా ఉన్నావే, బెయిల్ మీద బయట ఉన్నావే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద బయట ఉన్నావే, అంతకుముందు 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్నావే, ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయావే. ఇన్ని ఉంటే నువ్వెంత నేరస్తుడువో. నేరస్తులకి నేరగాడు అండ. ఎవరు? చింతమనేని ప్రభాకర్ ఎవరు? బోండా ఉమా ఎవరు? ఎవరు? జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరు? నువ్వు మొన్న వెళ్ళిన రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళావు కదా, వీరయ్య చౌదరి, వాళ్ళెవరు? వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధుడా? తోట చంద్ర ఎవరు? అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా? ఒక పక్క మర్డరర్ అతను. నువ్వు ఏదైతే అనేక మర్డర్ కేసుల్లో A1గా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి నీ పార్టీ ఎమ్మెల్యే. మీరందరూ నేరగాల గురించి చెబుతారు, నువ్వే పెద్ద నేరస్తుడివి. మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న అక్కడ తెనాలి వెళ్తే దాని మీద పెద్ద రాద్దామని చెప్తా నిన్న కూడా డిస్కషన్.